క్యాండిడేట్స్ కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రజల్ని కొంత కార్యకర్తలను గాని, ప్రజల్ని కానీ ఆహ్, ఏ విధంగా అంటే వాళ్ళు ఆలోచించుకునే విధంగా చేసేసారనమాట. ఈ సీట్ కన్ఫర్మ్‌గా ఎవరికిస్తున్నారో కూడా తెలీదసలకి. లాస్ట్ మినిట్‌లో సీట్ కేటాయించడం ఒకటి, లోకల్ నాయకులు కొంతమంది అంటే బిఫోర్ ఓడిపోయిన వాళ్ళు ఈ పార్టీలోకొచ్చినా గాని సపోర్ట్ చేయలేదని ఇంకొక మాట. అండ్ గరికపాటి వెంకట్ అతనైతే నాకే ఫిక్స్ అయిపోయిందని ఇక్కడ కొన్ని వర్క్స్ కూడా చేసుకున్నాడు. వీళ్ళందరూ కావాలని లక్ష్మి గారిని ఓడగొట్టారు. అంటే జనసేన క్యాడర్ కలిసి రాలేదు. మేబీ పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి వచ్చుంటే, జనసేన క్యాడర్ మన వైపు వచ్చుంటే, మీరన్నట్లుగా 50,000 మెజార్టీతో గెలిసేవాళ్ళేమో అనే మాట మీరు ఏకీభవిస్తారా ఇప్పటికి కూడా? ఏకీభవించరా? 50,000 అనేది ఇక్కడ దర్శిలో నాట్ పాసిబుల్ అండి. లాస్ట్ 25 ఇయర్స్ లో ఒక్కసారి టీడీపీ గెలిచింది. సిద్ధా రాఘవరావు గారు. ఆయన గెలిచింది కూడా 1400, 1300. మినిస్టర్ అయ్యారు అప్పుడు. ఇది టఫ్ కాన్స్టిట్యుయెన్సీ. నాకు క్యాడర్ సపోర్ట్ చేశారు బాగా. జనసేన కూడా కొంతవరకు సపోర్ట్ చేశారు. కొంత సీట్ డిలే అవటం వల్ల కొంత డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఎస్, ఈ కాన్స్టిట్యుయెన్సీకి నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఉంటే మాత్రం తప్పకుండా గెలిచేదాన్ని. 50,000 ఇవాళ ఏముందండి? అసలు ఆంధ్రాలో మొన్న అసలు ఫిగర్స్ చూసి కళ్ళు బయర్లు గమ్మాయి ఒక్కొక్కరికి. 70,000, 60,000, 40,000. ఇప్పుడు నేను నా సీట్ అనౌన్స్ అయిన వెంటనే ముచ్చేపల్లి గారు కూడా అదే అన్నారని నాకు పీపుల్ అందరు చెప్పారు. ఏముంది లేడీ, నేను 50,000 తో గెలుస్తాను. బట్ మొన్న చూస్తే ఆయన ఎంతతో బయటపడ్డారు.